తెలంగాణ రైతన్నలకు పెన్షన్దారులకు ఎదురుపోయే శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలని ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే త్వరగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇటు తెలంగాణలో ఎంతగానో వెయిట్ చేస్తున్న పెన్షన్ వాహులకు, అదేవిధంగా రైతు భరోసా కింద వెయిట్ చేస్తున్న రైతన్నలకు గొప్ప శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని చివరి వరకు చూడండి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అందరు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. తెలంగాణలో పెన్షన్ల కోసం మీరు చూసిన వారి సంఖ్య దాదాపు చాలా గణనీయంగా పెరిగిపోతుంది. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందుకు అందించడానికి మన ఛానల్ పూర్తిగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు మీకు మరిన్ని వీడియోస్ అందుబాటులో ఉండాలన్నా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. మీకు నోటిఫికేషన్ రూపంలో ప్రతి ఒక్కటి వీడియో కూడా అందుబాటులో మీ మొబైల్కే వచ్చి చేరుతుంది. కాబట్టి మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ సంఖ్యలో కనబడుతుంది. కాబట్టి ప్రతి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే మరి కాసేపట్లో 2 నెలల పెన్షన్లు అంటే 9,000 రూపాయలు ఈ బ్యాంకుల్లోనే జమ. ఎవరైతే ఆసరా పింఛన్ల కోసం వెయిట్ చేస్తున్నారో వారికి ఆసరా పింఛన్లు పడలేదు అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన పెండింగ్లో ఉన్న పెన్షన్స్ అన్నీ కూడా అంటే దాదాపు జనవరి ఫిబ్రవరి నెల అంటే 2025 సంబంధించి పెన్షన్లను వారి ఖాతాలో జమ చేయాలని కూడా సీఎం గారు అయితే ఆదేశాలు అయితే జోరుగా కొనసాగించడం జరిగింది. ఎందుకంటే బ్యాంకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలా వరకు మనము కొన్ని బ్యాంకులకే ఈ యొక్క ఆసరా పింఛన్ అనేది వెయ్యాలి అని కూడా ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. అందులో మొదటి వరుసలో కొన్ని బ్యాంకులు, అదేవిధంగా రెండో వరుసలో కొన్ని బ్యాంకులు ఉండడం జరిగింది. మనం మొదటగా చూసుకున్నట్లయితే మొదటి బ్యాంకులో చూసుకున్నట్లయితే మనకు యూనియన్ బ్యాంక్ అంటే మనకు గతంలో ఆంధ్ర బ్యాంక్ ఉంది కదా, ఆంధ్ర బ్యాంకు అయితే ఇన్ని రోజులకు చూసుకున్నట్టు మనకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఏదైతే ఉందో అది కొన్ని మనకు బ్యాంకులలో విలీనమైన దృష్ట్యా కొన్ని సేవలు అయితే నిలిపేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కూడా ఈ యొక్క పెన్షన్ అయితే పడడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్బీఐ బ్యాంకు, ఈ యొక్క 3 బ్యాంకులకే ఈ యొక్క ఆసరా పెన్షన్ అయితే పడడం జరిగింది. ఇక రెండో కాలంలో చూసుకున్నట్టయితే ఎవరైతే పోస్ట్ ఆఫీస్ ద్వారా అకౌంట్ ఇచ్చారో వారికి మాత్రమే ఈ యొక్క రెండవ అవకాశాన్ని కల్పించే విధంగా ప్రభుత్వం అయితే సలహాలు చేయడం జరిగింది. దీంట్లోనే వారి యొక్క పెన్షన్ అనేది పడే విధంగా ప్రభుత్వం అయితే ఒక కీలక జీవో అయితే జారీ చేయడం జరిగింది. ఈ బ్యాంకులకు మాత్రమే ఆసరా పింఛన్లు పడేయాలని కూడా మనకు బ్యాంకులకు సూచనలు అయితే జారీ చేయడం. అది కూడా ఈ కేవైసీ ప్రక్రియ ఎవరైతే పూర్తి చేసుకున్నారో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క ఆసరా పింఛన్ అనేది జోరుగా విడుదల చేయడం కూడా కేంద్రం నుండి ప్రభుత్వాలకి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే చూసుకున్నట్లయితే జనవరి అదేవిధంగా ఫిబ్రవరి నెల ఆసరా పింఛన్లు చూసుకున్నట్లయితే గతంలో పెంచిన ఆసరా పింఛన్లు ఏదైతే 4,016 రూపాయలు, అదేవిధంగా 3,016 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే వారి యొక్క ఖాతాలో పడడానికి అవకాశాలు అయితే కనబడుతుంది. ఇలా చూసుకున్నట్లయితే 2 నెలలు చూసుకున్న దాదాపు 8,000 చేంజ్ మనకు చూసుకున్నట్లయితే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వృద్ధులు కానీ వికలాంగులకు కానీ ఈ యొక్క పింఛన్ అయితే అందుబాటు ఉంది. వికలాంగులకు మాత్రం 4,016 రూపాయలు, అదేవిధంగా వృద్ధులకు మాత్రం 3,016 రూపాయలు. 2 నెలల పింఛన్లు దాదాపు 9,000 రూపాయలను వారి ఖాతాలో రేపటి నుండి ఈ యొక్క అమౌంట్ అనేది పడనుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా 3 ఎకరాల వారికి దాదాపు రైతు భరోసా కూడా రేపటి నుండి అకౌంట్లో అయితే జమ అవుతాయి.